రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. ఆల్మోస్ట్ అండి 75% వరకు లేదా 80% వరకు ఖచ్చితంగా మనకి మెడిసిన్స్ హాస్పిటల్లో ఉంటాయండి. కానీ చాలామంది కొంత ఇష్టపడరు తీసుకోవడానికి. అంటే ఉన్నమాట మనం చెప్పుకోవాలి. కొంతమందికి ఒక చిన్న అపోహ ఏమిందంటే, ఇది ఫ్రీ సప్లై కాబట్టి, ఇది గవర్నమెంట్ సప్లై కాబట్టి అంత బాగా పనిచేయదు, క్వాలిటీ ఉంటాయో లేదో అనే ఉద్దేశంతోని దోస్ హూ కెనాట్ ఎఫర్డ్, ఎవరైతే వాళ్ళు కొనలేరు, ఎక్కువ డబ్బులు మందుల కోసం పెట్టలేరు, వాళ్ళు ఖచ్చితంగా దాని మీద ఆధారపడతారు, అవే తీసుకుంటారు, దాని ద్వారానే బాగుపడతారు. కానీ దోస్ హు ఆర్ విత్ టూ మైండ్స్, లైక్ సే సరే కొంచెం దోస్ హూ కెన్ ఎఫర్డ్ టు పే మనీ, ఎవరైతే డబ్బులు పెట్టి కొత్త పేమెంట్ కొనగలరో మందుల్ని, అది ఈ రెండు డౌట్ఫుల్గా ఉంటారు చూడండి, వాళ్ళు న్యాచురల్లీ దే విల్ గో అవుట్ అండ్ పర్చేస్ ద మెడిసిన్. కానీ మనకి చాలా చక్కటి ఫార్మసీ ఉందండి ప్రతి చోట కూడాను. మనకి మంచి ప్రతి హాస్పిటల్ కూడా ఫార్మసీ చాలా బాగా మెయింటైన్ అవుతుంది. ఇవి రెండు కారణం, అంటే కొంచెం పబ్లిసిటీ ఏమైనా అవసరమేమో, పేషెంట్ కూడా కొంచెం వాళ్ళని మోటివేట్ చేసుకోవాలా, మా హాస్పిటల్ కూడా బహుశా మోటివేట్ చేయాలంటే మీరు అంటుంటే నాకు ఆలోచన వస్తుంది. అదేంటంటే హాస్పిటల్ కూడా బాబు ఉన్నాయి, మీకు మందులు ఎక్కడ బయట కొనకండి, మీరు ఇక్కడ తీసుకోండి అని చెప్పి కాస్త ఇంకొక స్పెషల్ మోటివేషన్ ఇస్తే డెఫినెట్లీ దే విల్ బి ఏబుల్ టు టేక్ దట్ మెడిసిన్స్ ఏమో. కానీ దెర్ ఈజ్ నథింగ్ లైక్ తక్కువ మెడిసిన్స్ ఉన్నాయేమో, తక్కువ ఇస్తున్నాం అనేది కాదు. సఫిషియెంట్ మనకి మెడిసిన్స్ ఉన్నాయి. అంటే బయట ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళు ఒక టెస్ట్ రాస్తారు అని అంటే ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి వీళ్ళకి కమిషన్స్ వెళ్తాయి ఇన్ జనరలీ. అంటే ఇప్పుడు జరుగుతుంది, ఇట్స్ ఓపెన్ సీక్రెట్ ఫర్ ఎవ్రీ వన్. మీరు నేను కాదనన్నా సొసైటీకి తెలుసు జనాలకి ఏంటి ఎగ్జాక్ట్గా అనేది. అండ్ మోర్ ఓవర్ మెడిసిన్స్ కూడా ఒక పర్టికులర్ కంపెనీ మెడిసిన్ వీళ్ళు రాస్తున్నారు అని అంటే దాన్ని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నట్టు ఆ రిప్రజెంటేటివ్ వచ్చినప్పుడు కూడా వీళ్ళకి సంబంధించిన కమిషన్స్ వీళ్ళకి వెళ్తూ ఉంటాయి. ఇది కొంతమంది డాక్టర్లు చేస్తున్నారు, కొంతమంది ఉన్నారు నిజంగా ఈ మెడిసిన్ పనిచేస్తుంటే నేను రికమెండ్ చేస్తాను, లేకపోతే నేను ఖచ్చితంగా రికమెండ్ చేయను అనే డాక్టర్లు కూడా నాకు బాగా తెలుసు ఉన్నారు. అది గవర్నమెంట్ సెక్టర్ ఉండొచ్చు, ప్రైవేట్ సెక్టర్ లో కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఎలా అంటే ఇప్పుడు షల్కల్ మనకి ఎలా అయితే కంపెనీ గవర్నమెంట్ బ్యాన్ చేసిందో, సో అంతకు ముందు అంతా కూడా షల్కల్ ని చాలా మంది ప్రమోట్ చేశారు, అందులో ఏమీ లేదు అని ఒకసారి చెప్పిన తర్వాత దాన్ని బ్యాన్ చేశారు. ఇలా మనకి చాలా ఉన్నాయి. టు బి ఫ్రాంక్, మనం సో కాల్డ్ ఇచ్చే అడ్వర్టైజ్మెంట్స్, సో కాల్డ్ ప్రమోట్ చేసే ఎన్నో బ్రాండెడ్ మెడిసిన్స్ ఫేక్ ఉన్నా కూడా డాక్టర్లు రాస్తున్నారు, మనం కూడా వాడుతున్నాం, నడుస్తున్నాం. నిజానికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ రూల్ ఫాలో అవుతున్నారు? అంటే ఎగ్జాక్ట్ మెడిసిన్ ఏది పనిచేస్తుంది, బ్రాండ్ ద్వారా వెళ్తున్నారా, లేదా ఎలా ఒక మెడిసిన్ ని ఫాలో అవుతారంటే ఏం చెప్తారు? బ్రాండ్ అనే కంటే మాకు స్పెసిఫిక్గా, అంటే మాకు దీనికి ఇంకొక మాట మీకు చెప్పాలి నేను, మా దగ్గర ప్రత్యేకంగా ఒక డ్రగ్ కంట్రోల్ వింగ్ ఉంటుంది మాకు దీనికి సంబంధించి. వాట్ ఆర్ ద డ్రగ్స్ టు బి గివెన్ టు ద పేషెంట్, వాట్ ఆర్ ద డ్రగ్స్ టు బి, అంటే ఏ డ్రగ్స్ మనము కొనవచ్చు, గవర్నమెంట్ సప్లై కొరకు కొనవచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ నుండి పేషెంట్స్కి ఎలాంటి డ్రగ్స్ మనం ఇవ్వవచ్చు, అంటే నాణ్యమైన మందులు తక్కువ ధరకు, తక్కువ ధరకు నాణ్యమైన మందులు. ఇదే స్లోగన్ మేము చెప్పాలంటే. దాన్ని కంట్రోల్ చేయడానికి డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్, దాన్ని కొని గవర్నమెంట్ హాస్పిటల్ సప్లై చేసి దాని ద్వారా పేషెంట్స్కి వెళ్ళే విధంగా చేసేవారు ఎవరంటే, మన దగ్గర ఇంకొక వింగ్ ఉంది అక్కడ మన దగ్గర, అంటే TGMIDC అంటారు దానికి, అంటే డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఉంది. ఆ విధంగా దానికి కూడా ఒక IAS IPS ఆఫీసరు దానికి హెడ్గా ఉంటారు, ఉండేసి దే మానిటర్ విత్ ఎ వెరీ బిగ్ వింగ్ అనమాట. వాళ్ళ కింద పెద్ద సిబ్బంది ఉంటారు వాళ్ళకి. దీని ద్వారా వాళ్ళు అంటే టెండర్స్ ద్వారా, ప్రాపర్ టెండరింగ్ వే ద్వారా వాళ్ళు మందుల్ని బల్క్లో కొనడము, దాని నాణ్యతని పరీక్షించడం అంటే కమిటీ ఉంటుంది దానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏదైనా డ్రగ్ కొనాలనుకోండి, ఒక 100 హాస్పిటల్కి మేము డ్రగ్ సప్లై చేయాలంటే డెఫినెట్లీ మేము అది కొనాలంటే ఒక పర్టికులర్ దాన్ని క్వాలిటీ చూడాలి. క్వాలిటీ ఎక్స్పర్ట్స్ విల్ బి దేర్. ఆ కమిటీలో క్వాలిటీ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు,
ఐడెంటిఫై చేసి మన గవర్నమెంట్ బడ్జెట్ తగ్గిన విధంగా, బట్ నో కాంప్రమైజ్ విత్ ద క్వాలిటీ. పబ్లిక్ హెల్త్ కాబట్టి ఎగ్జాక్ట్లీ ఆ విధంగా మేము ముందుకు వెళ్తాము. రైట్. ఆ విధంగా ఇవ్వడం జరుగుతుందండి. కానీ సొసైటీలో నేను చూస్తుంది ఏంటంటేనండి, అంటే నాట్ ఓన్లీ విత్ డాక్టర్స్, నాట్ ఓన్లీ విత్ హాస్పిటల్స్, ఏ సర్వీస్ తీసుకున్నా సరే చివరికి మన ఇంట్లో పని చేసేవాళ్ళు పనివాళ్ళైనా, లేదు ఒక ఇంజనీరింగ్ వర్క్ అయినా, ఒక బిల్డర్ అయినా, ఎక్కడైనా సరే మనం ₹1 తీసుకుంటున్నాం, దీనికి తగ్గ మనసా వాచా కర్మణ ఈ పని 100% మనం ఇవ్వాలి అనేదైతే తగ్గిపోయింది మనుషుల్లో. తగ్గిపోయి ఫ్రీగా ₹1 వచ్చేసిందా, కష్టపడకుండా ₹1 వచ్చేసిందా, అమ్మాయి ఈరోజు డుమ్మా కొట్టేశామా, హాయ్ ప్రశాంతం. నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, రోడ్ అంతా వేస్తారు, అది ఒక్క వర్షానికే లేచి వెళ్ళిపోతూ ఉంటుంది, అండ్ ఎడ్జ్లో ఒక 1 ఫీటో ఒక ½ ఫీటో వదిలేస్తారు. రాత్రిపూట ఎవరైనా సరే సైకిల్ మీద, 2 వీలర్ వాళ్ళు లేదా 4 వీలర్ వాళ్ళు ఎడ్జ్లోంచి పెడితే మాత్రం టైర్ అందులో పడిపోయేలాగా, లేదా అందులో పడి దెబ్బలు తగిలేలాగా. అంటే ఇంత వేసావు కదండి, ఆ కాస్త ఎందుకు వేయలేదనే క్వశ్చన్ వస్తూ ఉంటుంది నాకు. అంటే క్వాలిటీ అనేది మనం చేసే పనిలో ఆ థాట్ ప్రాసెస్లోనే మారిపోయింది. ఏంటి అంటే మనం కరెక్ట్గా మనం పని చేస్తే ఒక్కళ్ళ చేత ఒక మాట అనిపించుకోకూడదు, ఫినిషింగ్ అలా ఉండాలని కూడా ఎవరు అనుకోవట్లేదు. దట్స్ అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, ఆ డాక్టరు ఇట్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డయాగ్నోసిస్ కరెక్ట్గా చేసి మెడిసిన్ కరెక్ట్గా ఇస్తే వీళ్ళు మళ్ళీ మళ్ళీ రావక్కర్లేకుండా మనం తగ్గించగలిగే సమస్యలు కొన్ని ఉంటాయి ఖచ్చితంగా, రిపీటెడ్గా రావాల్సిన అవసరం లేకుండా. అది కూడా వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. రాసామా, వచ్చారా, టెస్ట్లు ఇచ్చామా, వాడుతున్నారా, తగ్గకపోతే మళ్ళీ రండి. అంజలి గారు మీరు అన్నది అది మంచి మాట. కానీ అంటే ఎంతసేపు ఇలాంటి విషయాల్ని అథారిటీ ద్వారా మనము ఫోర్స్ చేయడం, ఇంపోజ్ చేయడం కంటే, ఒక డాక్టర్ ఉన్నారు బై ప్రొఫెషన్, ఈ షుడ్ మెయింటైన్ దోస్ ఎథిక్స్. ఎగ్జాక్ట్లీ. ఆ ఎథికల్ ప్రాక్టీస్ లేదు. అతను దాన్ని కాపాడాలి, దాన్ని పాటించాలి. అంటే ముందు మనిషిలో మార్పు రావాలి. ఆ ప్రొఫెషన్లో అతను ఉన్నందుకు ఈ షుడ్ రెస్పెక్ట్ హిస్ ప్రొఫెషన్, ఈ షుడ్ ఫాలో దట్ ఎథిక్స్. దాని మీద ఇక అది కూడా వినకపోతే, సెల్ఫ్ డిసిప్లిన్ ల్యాకింగ్ అయినప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ బి ఇంపోజ్డ్ అపాన్ యూ. ఎగ్జాక్ట్లీ, ఇట్ విల్ బి ఇంపోజ్డ్ అపాన్ యూ. కాకపోతే అది లేక ఇది లేనప్పుడు కొన్ని ఇట్లాంటి విషయాలు జరుగుతుంటాయి. అప్పుడు కొంచెం గవర్నమెంట్ కూడా కొంచెం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకునే పరిస్థితుల్లో కూడా ఉండాలి. జరుగుతున్నాయి. కాకపోతే కొన్ని ఇట్ మే సర్టన్ ఇష్యూస్ మే గో అన్సీన్, అన్నోటిస్డ్. కానీ గవర్నమెంట్ నోటీస్కి వచ్చినప్పుడు మాత్రం మనము డెఫినెట్లీ అటువంటి విషయాల మీద, అటువంటి వాళ్ళ మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటున్నాం. అది ఎలాగంటే మీరు ఇందాక అన్నట్లుగా, ఇప్పుడు ఒక డాక్టరే ఉన్నారు, అనెథికల్ ప్రాక్టీస్ ఉందనుకోండి, ఒక హాస్పిటల్ ఉంది, అనెథికల్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయండి అనుకోండి, అక్కడ ఖచ్చితంగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుందండి. కాకపోతే మనం ఏమంటే ప్రైవేట్ సెక్టార్ చేసినట్లుగా, అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్, గవర్నమెంట్ సెక్టార్లో ఉండి ఈ మాట నేను మాట్లాడకూడదు. కానీ బట్ స్టిల్ ఐ టు మీరు మాట్లాడే దాన్ని బట్టి నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మనం చేసే పని మనం పబ్లిసైజ్ కూడా చేయాలి. మనం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెన్ యూఆర్ ఆస్కింగ్ మీ, ఇలా డాక్టర్ ఉన్నప్పుడు మరి మీ కంట్రోల్ ఏంటి, మీ గవర్నమెంట్ కంట్రోల్ ఏంటి? ఈజ్ ఫాలోయింగ్ అనెథికల్ ప్రాక్టీసెస్, ఈజ్ డూయింగ్ అనెథికల్ ప్రాక్టీస్, వాట్ ఈజ్ యువర్ స్టెప్స్, వాట్ ఆర్ ద స్టెప్స్ యు ఆర్ టేకింగ్? అంటే అతను దాన్ని కంట్రోల్ చేయడానికి సిస్టమ్ స్ట్రాంగ్గా పనిచేయాలి, చేస్తుంది కూడా. అంటే కొన్ని ఇప్పుడు 100లో కొన్ని కేసెస్ కొన్ని స్కిప్ కావచ్చు. బట్ డెఫినెట్లీ గవర్నమెంట్ వారి దృష్టికి వచ్చినప్పుడు, హైయర్ అథారిటీస్ దృష్టికి వచ్చినప్పుడు ఎలాంటి రెండో ఆలోచన లేకుండా మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు నేను స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ హాస్పిటల్ మీదనే ఇలా నేను చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ ఇంకొకటి ఏంటంటే, మాకున్న ఎక్స్ట్రీమ్ లెవెల్ పవర్స్ ఏంటంటే, ఈవెన్ గవర్నమెంట్కి, అంటే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి, ప్రైవేట్ హాస్పిటల్ ఏమైనా మిస్చీఫ్ చేసినా, మ్యానిపులేట్ చేసినా, అదే అనైతిక కలాపాలు అంటాం కదా, అనైతికల్ ప్రాక్టీసెస్ అంటాం కదా, అలాంటివి చేసినా మాకు పవర్స్ ఉన్నాయి. దాన్ని మేము యూస్ చేసి దాన్ని కట్టేలు కూడా చేస్తున్నాము. కాకపోతే అది బహుశా మేము చేయాల్సినంత పబ్లిసిటీ చేయట్లేదేమో, చేసినప్పుడు కొంచెం భయం కూడా వస్తుందేమో అని ఆలోచన వస్తుంది నాకు.